కృష్ణా జిల్లా పెనమలూరు పరిధిలోని వనకొరలో అనుమతి లేకుండా మురుగు కాలువల గట్టు బాగా చేసేందుకు రైతు యత్నించడాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. వాటా చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. 2 లక్షల రూపాయల జరిమానా విధించారు. రైతు ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రెవెన్యూ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు సీఎం నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే సీఎం కార్యదర్శి సతీష్ చంద్రతో సమావేశమయ్యారు. సబ్ కలెక్టర్తో వివాదంపై వివరణ ఇచ్చారు. రైతులను ఇబ్బంది పెట్టేలా సబ్ కలెక్టర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రైతు తరపున తాను జరిమానా చెల్లిస్తానని చెప్పినా సబ్ కలెక్టర్ వినలేదని ఎమ్మెల్యే వివరించారు. రైతుల్ని ఇబ్బంది పెట్టమాకండి. రైతు లబ్ధి పొందేది ఏమీ లేదు. ఇది అడవి. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లోపలికి వస్తే కానీ ఈ చేలోకి రాలా. కేవలం చేను కొట్టుకుపోకుండా తన్నుడు వేసుకుంటా ఉన్నాడు. లేదు ఇతను ఏమైనా నేరం చేశాడా, ఇతను మట్టిని ఇక్కడి నుంచి తరలించడం కానీ, లేకపోతే వేరే చోట నుంచి మట్టిని తీసుకొచ్చి చేను చదును చేసుకోవటం కానీ ఏదైనా చేస్తే అతని మీద మీరు శిక్షించండి అని చెప్పేసి నేను రెవెన్యూ సిబ్బందిని కూడా కోరటం జరిగింది. రైతు తప్పు చేయలేదు కాబట్టి నేను రైతు పక్షాన్ని నిలబడ్డాను. మేము అట్టా చేసుకుని నీళ్లు పోతానికి సౌకర్యం చేసుకుంటా సపోర్ట్గా తన్నుడేత్తం జరిగింది. దీనివల్ల మేమేమి ఒక గుప్పుడు మట్టి తీసుకెళ్ళా. రైతులు అందరం కలిసి, నేను ఒక్కడనే కాదు, 5గురం కలిపి, అందరం 6గురం కలిపి ఇట్లా చేసుకుందాం అన్న ఉద్దేశంతో తలాకత్తి వేసుకుని మేము ఆ కుక్కలను తీసుకొచ్చి ఆ మట్టి తోడి పక్కకు పోతాము, జంగిల్ క్లియరెన్స్ చేద్దాం, నీళ్లు శుభ్రంగా వెళ్ళిపోతాయి అన్న ఉద్దేశంతో మేము చేసాం. గవర్నమెంట్ చేయాల్సిన పని మేము చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఎవరు ఇప్పుడు ఇంతమంది వచ్చారు, ఒక్కళ్ళు కూడా ఎప్పుడు ఈ డొంకలోకి వచ్చి ఎరగరు. అందరం రైతులను స్వచ్ఛందంగా చేసుకుంటున్నాం. ఇక్కడికి మొత్తం రోడ్డు అంతా, ఆ రోడ్డు వేయమట్టే వాళ్ళు మీరందరూ ఇక్కడికి రాగలిగారు.